ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. ఆనందము, సంతోషము అనేటువంటిది దేవుని సన్నిధిలో ఉండేటువంటివి. కీర్తన 16వ అధ్యాయం చివరి వచనములో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవని దైవజనుడు దావీదు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంతోషము, ఆనందము మనము పొందుకోవాలి అంటే ఆయనకు మనం విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోబడే వారంగా ఉంటామో ఆ యొక్క సమస్త ఆనందముతోనూ సంతోషంతోనూ మనము నింపబడి అనేకులకు అలాగున మనము దాన్ని అందించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్ల నీవు చప్పట్లు కొట్టును అని దైవజనుడు యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమని రోమపత్రికలో దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ద్వారా మనం పొందుకున్న సంతోషము, సమాధానము అనేకులకు విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. గలతీ 5:22 ప్రకారము ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా మనం కనబరిచి ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంతోషము, సమాధానము ప్రభువైన యేసుక్రీస్తులోనే గుప్తమై ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు యోహాను సువార్త 14:1, మీ హృదయం కలవరపడనీయకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ఎటువంటి అంశాలతో నీ హృదయం నింపబడి ఉన్నది? వేటిని బట్టి మీరు కలవరపడుతున్నారు? ఆ కలవరాన్ని అంతటిని ప్రభుకు అప్పగించి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14:27 అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాంటి ప్రగాఢమైన విశ్వాసం ప్రభువులో ఉంచి ఆ నిత్య శాంతిని మనం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందుముగాక.